హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది అండి. అందరూ ఉగాదికి బట్టలు పెడతారు కదా. కొంతమంది అయితే సంక్రాంతికి బట్టలు పెడతారు. మేమైతే ఉగాదికి అయితే బట్టలు పెడతామండి. మా నాన్నకి, తాతకి, నానమ్మకి, మా అన్నకి, అలాగే మునేంద్ర వాళ్ళ అమ్మ నాన్నకు కూడా బట్టలు పెట్టామండి. మా అన్నకైతే ఉగాది రోజు అయితే బట్టలు పెట్టలేదు, శ్రీరామనవమికి అయితే పెట్టాము. ఎందుకంటే లేట్ అయిపోయింది కాబట్టి. మా అన్నకు పెట్టాలంటే ఊరికి వెళ్ళి పెట్టాలి. ఎందుకంటే మా అన్నకు పెళ్ళి కాలేదు కాబట్టి అక్కడ గుడి కట్టి అక్కడ కోడి కోసి పెట్టాలంట. సో మా ఇంట్లో స్పెషల్ ఉగాది రోజు పోలి, వైట్ రైస్, పప్పు, సుగీలు, వడ, పాయసం, పులిహోర, అలాగే పెరుగన్నం, సొరకాయ పచ్చడి అన్నీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి. వాళ్ళకి నచ్చేలాగా అన్నీ వంటలన్నీ చేశాను. చాలా బాగున్నాయి. అలాగే టేస్ట్ సూపర్ ఉంది అసలు. ఇదైతే శ్రీరామనవమి వ్లాగ్ అండి. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. వేడి వేడి వైట్ రైస్, పాయసం, బుద్ధివడ, సుగీలు, అలాగే పెరగన్నం, పులుసన్నం, నెక్స్ట్ మెంతికూర పప్పు. అంతే అండి, స్పెషల్ ఇంకేం చేయలేదు. నెక్స్ట్ మా ఇంట్లో శ్రీరామనవమి రోజు అయితే ఇలా అయితే పూజ చేసుకున్నాము. నైవేద్యంగా వడపప్పు, రాముడికి వడపప్పు పాయసం అంటే చాలా ఇష్టం కదా. సో వడపప్పు చేశాను, పానకం చేశాను, కానీ మర్చిపోయానండి పెట్టడం. మా అన్నకి బట్టలు పెడుతున్నాం కదా, కొంచెం మా అన్న గురించి ఆలోచిస్తూ మర్చిపోయాను అన్నమాట. తర్వాత మా అన్నకైతే ఇలా పూజ చేసుకొని మా అన్నకు కూడా కొన్ని ప్రసాదాలు అయితే పెట్టి పూజ అయితే చేసుకొని ఊరైతే వెళ్ళామండి. మా అన్న అంటే నాకు చాలా ఇష్టం, కాదు ప్రాణం. నేనైతే ముగ్గు వేశానండి, నాకు రాదు. మా అమ్మ అయితే ఊర్లో ఉంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా మా అన్నకు పెళ్ళి కాలేదు కాబట్టి అలా జరిగింది. సో కోడి కోయాలి, కోడి పుంజు కోసి ఇలా ఒక బొమ్మను పెట్టి పూజ చేసి చిన్న గుడిలా కట్టి మా అన్నకు ఇష్టమైన వంటలన్నీ చేశానండి. చూడండి, ఇక్కడైతే పైన బట్టలు పెట్టి తీసేశారండి. నేను తీసేసిన తర్వాత వీడియో తీశాను. పైన బట్టలు పెట్టి ఈ గుడి మీద బట్టలు పెట్టి కొంచెం కాసేపు ఉన్న తర్వాత తీసేయాలి. తర్వాత చూడండి, ఇలా కోడి పుంజును కోసి అది ఎవరు తినకూడదంట, మా అమ్మ మాత్రమే తినాలి. అలాగే మా అన్న వదిన కూడా తినచ్చు. ఇక్కడ తర్వాత మా అన్న దగ్గరికి అయితే వెళ్ళి ఇలా మంచిగా పూజ చేసుకొని మా అన్నకు అక్కడ కూడా ఇష్టమైనవన్నీ అక్కడే మా అన్న దగ్గర కూడా అన్నీ పెట్టామండి. మా అన్నకి నేను రాఖీ చిన్నప్పటి నుంచి కడుతూ ఉంటాను. ఈ ఇయర్ కడితే నెక్స్ట్ ఇయర్ రాఖీ అలాగే ఆ చేతిలో అలాగే ఉంటుంది, అస్సలు పోగొట్టు కూడా అలాగే పెట్టుకొని ఉంటాడు. ఇప్పుడు కూడా అంతే అండి. చూడండి, కింద అలాగే రాఖీ ఉంది, కట్టినాను. చూడండి, కనిపిస్తుందా కింద? చూడండి, మా అన్నకి ఇప్పుడు కూడా నేనంటే ఎంత ఇష్టమో చూడండి. రాఖీ అలాగే ఉంచుకుంటాడు. చూడండి, ఈ విధంగా మా అన్నకైతే పూజ చేసుకున్నాం. లవ్ యూ గిరన్న. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.